అనిల్ గారు ముందు చెప్పారా ఇంత త్రూ అవుట్ ఉంటుంది ఈ క్యారెక్టర్? నేను అనిల్ సార్ చెప్పండి ఏంటి, నాకు అప్పుడు టంగమని వెలిగింది. ఇది ఏమన్నా చిరంజీవి గారి సినిమా గురించి, చిరంజీవి గారికి కూడా నచ్చింది అంటే కొన్ని సిగ్నేచర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. అదే టీమ్ మీటింగ్ అనుకో, ఇవన్నీ అక్కడ ఆన్ సెట్ సార్ ఇంప్రవైజ్ చేశారు. సెట్ లో ఎలా ఉండేవాళ్ళు ఏంటనేది. వెంకటేష్ గారు అయితే అసలు ఇంకా కూల్, అసలు ఇంకెక్కువ మాట్లాడితే హీ విల్ సీన్స్ అప్పుడు అండ్ ఐ రియలీ వాంటెడ్ టు పిక్ హిస్ బ్రెయిన్. మీ కాంబినేషన్ లో ఉన్న చిరంజీవి గారి పక్కన మీరు, హర్షవర్ధన్ గారు, క్యాథరిన్ గారు, వీళ్ళందరూ కూడా వెరీ వెరీ వెల్ డన్ అండ్ ఇట్ వాజ్ అమేజింగ్. వెరీ కూల్ గా జరిగిపోయింది షూట్. ఒక పెద్ద స్టార్ వచ్చారు, మేము ఆయనతో పని చేస్తున్నాం, నాకుంది మాకు ఆయన మీదనే షాట్ ఉన్నప్పుడు పక్కన కూర్చొని ఆయన డైలాగ్స్ వింటుంటే నాకు గ్యాంగ్ లీడర్లో డైలాగులు, ఇంద్రాలో డైలాగులు వినపడుతున్నాయి నాకు ఆయన వాయిస్ వింటుంటే. మేము డెల్యూషన్ అయిపోవడం తప్పితే అసలు ఆయన వెరీ కూల్, హ్యాపీగా అనిల్ గారు ముందు చెప్పారా ఇంత త్రూ అవుట్ ఉంటుంది ఈ క్యారెక్టర్ అని? అవునా? ముందే చెప్పారు. హీ టోల్డ్ మీ ద స్టోరీ ఆల్సో. సెకండ్ హాఫ్ ఇంకా జరుగుతుంది, ఇది ఇట్లా ఉండొచ్చు, బట్ ఫస్ట్ హాఫ్ ఇది బేసిక్ సినిమా అని ఒక 1/2 hour 45 minutes లైక్ సార్ వాడా అలా ఉంది. చిరంజీవి గారికి కూడా నచ్చింది అంటే లెట్స్ డూ ఇట్ సార్ అని ఇంకా అవి. ఎస్ అఫ్ కోర్స్ చిరంజీవి ఒక క్యారెక్టర్ అని కాదు, ప్రతి ఫ్రేమ్ కూడా, ప్రతి ఆర్టిస్ట్ కూడా ఏదో ఒక ఫుల్ఫిల్ కోసమే ఉన్నారు అన్నది బాగా వెళ్ళిపోయింది అది. అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమాలో ఆయనకి రెగ్యులర్గా మనకి F2 చూసినా, F3 చూసినా, సంక్రాంతికి వస్తున్నాను చూసినా, ఇలాంటి సినిమాల్లో కొంచెం ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉంటారు కదా. ఈసారి అంత కూడా లేదు, వెరీ లెస్. యాక్చువల్లీ నేను లెక్కెడితే 9 మందే ఆర్టిస్టులు. మేము సార్ కాకుండా మేము నలుగురం, నయనతార గారు, వెంకటేష్ గారు 6, వాళ్ళ ఫాదర్ 7, శ్రీనివాస్ రెడ్డి గారు 8 కాంబినేషన్. మళ్ళీ మా సార్ అంటే ఆయన పేరు గుర్తు, బాలీవుడ్ లో విలన్ గా చేశారు. మేము ఎవరినైతే కాపాడుతున్నామో మన ఎమ్మెల్యే ఎంపీ గారు ఆయన 9. ఇంకెవరున్నారు? అంతే. మదర్ 10. మదర్ 10 అంతే. మన బుల్లిరాజు 11. 11 2 సీన్లు 3 సీన్లు ఉన్నాయి, బాగానే ఉంది. సూపర్ త్రూ అవుట్. అయితే నేను కూర్చోబెట్టారంటే అసలు మామూలు విషయం కాదు కదా. అనిల్ గారితో పరిచయం ఇప్పుడు ముందు నుంచి ఉందా మీకు? లేదండి, ఈ సినిమాకే సరే కాల్ చేశారు. కాల్ చేస్తే నేను అనిల్ సార్ చెప్పండి ఏంటి, ఒకసారి వస్తావా ఆఫీస్కి, ఒకసారి మాట్లాడాలి సినిమా గురించి. నాకు అప్పుడు టంగమని వెలిగింది, ఇది ఏమన్నా చిరంజీవి గారి సినిమా గురించి. ఎందుకంటే అప్పటికే బయటకు వచ్చింది అనిల్ గారు ఈజ్ గోయింగ్ టు మేక్ అ మూవీ విత్ చిరంజీవి అని. వెంటనే సార్ 2 o'clock ఓకేనా, 2 o'clock వెళ్ళిపోతే ఇది అబ్బాయి ఇట్లా అనుకుంటున్నా సినిమా, అది మనం బాగా ఈసారి లైవ్లో కామెడీ బాగా ఇదిగా చేయాలి, మొత్తం సినిమా అంతా కామెడీయే, ఇట్లా ఉంటుంది సార్ క్యారెక్టర్, మీ క్యారెక్టర్ ఇట్లా ఉంటుంది. ఓకే సార్ డన్, నిజంగానే చిరంజీవి. ఓకే నైస్. ఇంకా కొన్ని సిగ్నేచర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. అదే టీమ్ మీటింగ్ అనుకో, ఇవన్నీ అక్కడ ఆన్ సెట్ సార్ ఇంప్రవైజ్ చేసిన. థియేటర్లు అంటే ఓకే, థియేటర్లో కుమ్మేసింది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఇంకా బాగా ఆడుతుంది. ఇంకా ఇక చూసిన వాళ్ళందరూ మళ్ళీ చూస్తున్నారు. సూపర్ అండి, అల్టిమేట్. వెరీ థ్యాంక్ఫుల్ చెప్పాలంటే, నిజంగా ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్, తర్వాత చిరంజీవి గారికి అండ్ అనిల్ రావుపూరి గారికి ఫర్ మీ టు ఎక్స్పీరియన్స్ దిస్ హోల్ దేర్ కంపెనీ మోర్ దెన్ ఎనీథింగ్. ఎందుకంటే అందరూ ప్రెటీ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఆయన నాన్ స్టాప్ రికార్డ్ అయింది. నో ఫ్లాప్ రికార్డ్. అండ్ చిరంజీవి గారు ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. ఇట్ వాజ్ నేను ఇది సినిమాలకు కాకుండా, అండ్ ఈ సినిమా హిట్ అవడం అన్నది అది ఇంకా ఐసింగ్ ఆన్ ద కేక్ అంటారు చూడండి, అట్లాంటి. ఐ రియలీ లవ్డ్ ఇట్. అండ్ దాని తోడు వాళ్ళ డాటర్ ప్రొడ్యూసర్, అబ్సల్యూట్లీ
ఈ సినిమాకి సుష్మిత గారు కూడా నేను ఎనీవే ఎక్స్పెక్టెడ్ హర్ టు బీ ఆన్ ది సెట్, బట్ తను మసూరి అంతా ఐ థింక్ షీ వాజ్ టేకింగ్. ఎస్ అబ్సల్యూట్లీ. ఓకే ఓకే. మసూరికి కూడా షీ కేమ్ అలాంగ్ విత్ హర్ డాటర్ అనుకుంటా. ఒక 5-6 days ఉండి వెళ్ళారు. ఓకే. తనకు కూడా షీ వాజ్ ఐ కుడ్ ఆల్సో సీ సుష్మిత గారు హౌ షీ వర్క్స్ అండ్ తన ప్లానింగ్ ఏంటి. ఐ థింక్ మేము మసూరిలో చాలాసార్లు నైట్ టైం ఊరికే హోటల్ నుంచి అటు ఇటు ఇది వెళ్తుంటే అనిల్ గారితో మాట్లాడడము, వీళ్ళందరూ వేరే చిన్న, అది చాలా పెద్ద హోటల్, అది చిన్న కాన్ఫరెన్స్ రూమ్ లాగా ఉంది అక్కడ. కూర్చొని వాళ్ళు అయిపోయిందా డిన్నర్ అయిందా, ఓకే నైస్, ఇవాళ మాట్లాడుకోవాలి కదా, రేపటి మాట్లాడుకోవాలి కదా, వెళ్తున్నాం మేము. అదే షెడ్యూల్ చూసుకోవాలి, సీన్లు చూసుకోవాలి కదా, ఎంతవరకు వచ్చింది ఏంటనేది. సూపర్ అండి అల్టిమేట్. అయితే ఇక్కడ ఇంకోటి మాట్లాడుకోవాల్సింది నయనతార గారి గురించి. ఎస్, వాళ్ళిద్దరూ ఆన్ స్క్రీన్ ఎలా ఉంటారు ఏంటి అనేది మనం చూస్తాం, విట్నెస్ చేసాం. బట్ సెట్ లో పరిస్థితి ఏంటి అనేది, సెట్ లో ఎలా ఉండేవాళ్ళు ఏంటి అనేది. ఎవరు? చిరంజీవి గారా? చిరంజీవి గారు చెప్పాను కదా, వెరీ కూల్. నయనతార గారు కానీ అవచ్చు. నేను నయనతార గారు, వెంకటేష్ గారు అయితే ఇంకా కూల్. వెంకటేష్ గారు అయితే అసలు, వెంకటేష్ గారి 10 days జరిగింది, 15 days జరిగినట్టుంది. ఐ థింక్ ఆల్మోస్ట్ 15-20 days. వెంకటేష్ గారు అయితే అసలు ఇంకా కూల్ అసలు. ఆయన అయితే ఇంకెక్కువ మాట్లాడితే హీ విల్ గో ఇన్ టు స్పిరిచువల్ ఇది. అండ్ ఐ రియలీ వాంటెడ్ టు పిక్ హిస్ బ్రెయిన్. ఏంటి సార్ మీ స్పిరిచువల్ జర్నీ ఏంటి, ఇదేంటి అని. మాకంత ఇంటరాక్షన్ అయ్యే ఛాన్స్ లేకుండింది, బట్ వెరీ లిటిల్ నేను మాట్లాడినంతలో కూడా సార్ ఇమ్మీడియట్లీ ఎవ్రీ సెకండ్ వర్డ్ గాడ్ అమ్మ, గాడ్కి వదిలేయాలి, దేవుడికి వదిలేయాలి అంటూ ఉంటారు సార్. వెరీ లైక్ దట్. బట్ సీన్స్ అప్పుడు జరుగు వెనక్కి జరుగు అని అంటే కంటిన్యూటీ కోసం వెనకాల ఉన్న ఆర్టిస్టులు వాళ్ళు ఎవరో గన్ను పట్టుకొని బాబు గన్ను ఎత్తు చల్ కంటిన్యూటీ ఇలా. అది చూసి చాలా సరదా అనిపించింది. ఏంటి సార్ కూడా ఇట్లా కంటిన్యూటీ, ఆల్మోస్ట్ లైక్ డైరెక్టర్. ఓకే. అంటే మా అనిల్ గారికి వాళ్ళకంటే బాగా ఫుల్ సింక్ ఉంది. 4 సినిమాలు చేశారు కాబట్టి. ఎస్. నయనతార గారి పరిస్థితి ఏంటి సార్? పిల్లల్ని తీసుకుని వచ్చేవాళ్ళంట. అవునండి, అంటే నయనతార గారు మేబీ అంటే వాళ్ళు రోజు సెట్కి వచ్చారు కాదు, ఒక రోజు వచ్చారు అంతే, ఒక్కటే రోజు వచ్చారు. ఐ థింక్ దే స్టే ఇన్ ద హోటల్ ఓన్లీ. బట్ నయనతార గారు అగైన్ వెరీ షీ హ్యాస్ దట్ మంచి, షీస్ గాట్ దట్ ఆరా ఆఫ్ సూపర్ స్టార్. వెరీ I think it's her confidence. She's very confident about everything. మీ నమ్మరు, మేము మసూరిలో ఫస్ట్ డే నయనతార గారు షూటింగ్, మేము గ్రౌండ్ లో షూట్ చేస్తాం. అదే గ్రౌండ్ లో పిల్లలు, అదే వాళ్ళు వచ్చేది, వాళ్ళు వచ్చే ఎంట్రీ మీకు గుర్తుంది కదా సార్. ఏంటి వచ్చానంటావా, ఊరికే అలా అనుకుంటే చెప్పండి అయ్యా అని ఆయన ఇలా తిరిగి చూసేసరికి వాళ్ళే, ఇప్పుడు ఏంటి మా వైఫ్ వచ్చిందంటావా అని ఆయన. సార్ ఆ అది సీన్ షూట్ వచ్చారు, మేము గ్రౌండ్కి ఇటువైపు ఉన్నాం. నేను అక్కడి నుంచో చూసాం, మేము నయనతార గారు వస్తున్నట్టున్నారు, నైస్. అది ఇంతలో మేము ఏదో మాట్లాడుకుంటూ వచ్చేస్తే వీ డెంట్ నోటీస్ ఆవిడ ఎప్పుడు మా వరకు వచ్చేసారని. ఓకే, ఐ డెంట్ నోటీస్. చూసరికి మేడం హలో అని, హే నైస్ అని షీ కేమ్ టు మీట్ us. ఇట్ వాజ్ సో అంటే సింపుల్, జస్ట్ ఐ డోంట్ హ్యావ్ టు. ఆమెకు సూపర్ స్టార్ ఎయిర్స్ ఏం లేవు. అదే లైక్ మిమ్మల్ని ఎప్పటి నుంచో చూసినట్టుంది నాకైతే, ఎందుకంటే సినిమా ఫుటేజ్ మొత్తం నేను చూస్తున్నా. సినిమా స్టార్ట్ అయిన ఒక 20 days షీ జాయిన్డ్ us. సో నేను ఆ ఫుటేజ్ చూస్తుంటే మిమ్మల్ని ఎప్పటి నుంచో చూస్తున్నట్టే ఉంది నాకైతే. వెరీ చాలా బాగా చేశారు. ఫుటేజ్ చూసారా? చూసారు ఈవెన్ బిఫోర్ షీ కేమ్. ఓకే. సో దట్స్ వాట్ షీ సెడ్. లైక్ వావ్, నైస్, వాట్ ఎ నైస్. చాలా హ్యాపీగా ఉంది మీతో పనిచేయడం. మీ నెట్ఫ్లిక్స్లో ఆవిడ డాక్యుమెంటరీ ఉంది కదా, అది కూడా నేను లాస్ట్ ఇయర్ అప్పుడే చూసా. అండ్ అప్పటి నుంచి టు సీ హర్ నౌ అగైన్ ఫెల్ట్ లైక్ నెట్ఫ్లిక్స్ నుంచి వచ్చారేంటి అనిపించింది. సో వెరీ నైస్. షీఈస్ అమేజింగ్లీ, ఆబ్వియస్లీ షీఈస్ టాలెంటెడ్. బట్ స్క్రీన్ మీద ఎంత అందంగా కనపడతారో బయట అంతే అందంగా కనపడతారు. సూపర్ అండి.